లూకా 12:4. లూకా 12:4. నా స్నేహితులైన మీతో చెప్పింది ఏమనగా, దేహమును చెప్పిన తర్వాత మిమ్మల్ని ఏమి వారు చేయలేరు కనుక వారికి మీరు భయపడకూడదు. ఎవరికి మీరు భయపడవలనో నీకు తెలియజేస్తును. చంపిన తర్వాత నరకములో పడదోసే వ్యక్తికే మీరు భయపడాలి అని చెప్పాడు. హిందీ మే లూకా 12:4. मैं तुम में से जो मेरे मित्र हो कहता हूँ कि जो शरीर को घात करते हैं परंतु उसके पीछे और कुछ नहीं कर सकते, उनसे मत डरो। मैं तुम्हें चिताता हूँ कि तुम्हें किससे डरना चाहिए। घात करने के बाद जिसको नरक में डालने का अधिकार है उसी से डरो। हाँ, मैं तुमसे कहता हूँ उसी से डरो। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। దేవుడు 2 సార్లు అన్నాడు మీరు ఆయనకే భయపడాలి, ఆయనకే భయపడాలని. यीशु मसीह ने 2 बार कहा कि उसी से डरो, उसी से डरो। అంటే ఎవరికి మనం భయపడాలట? तो हमें किससे डरना चाहिए? చంపిన తర్వాత నరకంలో పడేసే అధికారం ఎవరికైతే ఉన్నదో ఆయనకు భయపడాలి. हम मर जाने के बाद हमारा शरीर मर जाने के बाद నా సోదరులారా నేను చెప్తున్న మాటను గ్రహించండి అని చెప్పాడు. मेरे प्रिय मित्रों, मेरे इस बातों को ग्रहण करो। ఎందుకంటే ఈ లోకములో చాలా రకాలమైన దాడులు, చాలా రకాలమైన ఇబ్బందులు, చాలా రకాలమైన మరణకారమైన పరిస్థితులు ఏర్పడుతుందని యేసు ప్రభు తెలిసి ఉండే, అందుకే ఎవరికి మీరు భయపడాలి అని చెప్పి దేవుడు ఇక్కడ ఈ మాటను చెప్పాడు. प्रभु यीशु मसीह ने बताया, जानते थे कि किस तरह के ताड़ना है, किस तरह की शिक्षा है, किस तरह के ऐसे मार देने वाले उनको नाश करने के लिए किस तरह से परेशानियां इस पृथ्वी पर आएंगी। यीशु मसीह जानते थे उसके भक्तों पर, इसलिए उनसे कहते हैं कि तुम्हें किससे डरना चाहिए। దేవుని నామానికి మహిమ కలుగును గాక. के नाम की महिमा हो। మీరు ఎవరికి భయపడాలంటే ఎవరికైతే అధికారం ఉంటుందో మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని నరకములు వేసే అధికారం ఎవరికైతే ఉంటారో ఆయనకే భయపడాలి. इसलिए यीशु मसीह ने कहा कि तुम्हें किससे डरना चाहिए, उनसे ही डरो जो तुम मर जाने के बाद तुमको नरक में डालने का अधिकार जिसको है, उससे ही तुम डरो। దేవుని నామానికి మహిమ కలుగును గాక. के नाम की महिमा हो। బిడ్డలారా, ఇప్పటి నుంచే కాదు, ఇది క్రీస్తు శకం కంటే ముందు నుంచేనే అనేక సార్లు క్రీస్తు శకం ముందు నుంచేనే అనేక పరిహారంలో తన భక్తులకు ఇలాంటి ఒక అడ్డంకులు ఏర్పడగా మనం చూస్తున్నాం. हम देखते हैं कि यीशु मसीह के पहले भी ऐसे ही भक्तों को इस तरह से रुकावटें उनके बीच में आई है। మసీహ్ के पूर्व అయినప్పటికీ ఆ భక్తులు ప్రభు కొరకు వాళ్ళు నిలబడ్డగా మనం చూస్తున్నాం. तो भी वो भक्त प्रभु यीशु मसीह के प्रभु के लिए वो खड़े रहे हैं। వాళ్ళు ఎవరి కొరకు భయపడ్డారంటే वो किसके लिए वो डरे हैं? శాసనాలకు లేకపోతే అధికారంలో ఉన్న అధికారానికి, రాజులకు వాళ్ళు భయపడాలి. బిడ్డలారా, वो शासन में रहते समय वो अधिकारियों को, वो राजाओं को लेकर वो नहीं डरे हैं। వాళ్ళు భయపడ్డారు ఎవరికంటే वो डरे हैं वो किससे? చనిపోయిన తర్వాత నరకంలో వేసే అధికారం ఎవరికైతే ఉన్నదో ఆయనకు భయపడ్డారు. मर जाने के बाद जो उसको नरक में डालने का अधिकार है उसी से वो डरे हैं। నీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయనకే మీరు భయపడాలి అని. मैं तुमसे फिर से कहता हूँ कि उसी से डरना है। ఎందుకు మనం ఆయనకు భయపడాలంటే, क्यों उससे हमको डरना है? మనము చనిపోయిన తర్వాత ఆయనకు అధికారం ఉన్నది, మనల్ని పరలోకంలో తీసుకువెళ్ళాలా, నరకంలో వేసేయాలని. हम मर जाने के बाद हमें नरक में डालने का अधिकार और स्वर्ग में ले जाने का अधिकार उसी के पास है। అయితే ఆ అధికారం ఎవరికి ఉన్నదో అది మనం తెలుసుకొని ఆయనకు భయపడటం నేర్చుకోవాలి. तो हम ये जानकर कि वो अधिकार किसको है और उसी से हमको डरना चाहिए। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उसके नाम की महिमा हो। బిడ్డలారా, క్రీస్తులో భక్తితో చేయబడిన వ్యక్తులు సతాయించబడతారని చెప్పి దేవుని బిడ్డలారా అపోస్తలుల పౌలు రాస్తున్నాడు. मसीह में भक्ति करने वाले लोगों को सतावट आएगा उनके जीवन में करके भक्त जो पौलुस है वो लिखते हैं। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उसके नाम की महिमा हो। అంటే నువ్వు భక్తితో జీవితం చేస్తున్నావు, అయితే నీకు కష్టము ఇబ్బంది కలగదని చెప్పి నువ్వు అనుకోకూడదు. आप भक्ति के साथ प्रभु के लिए जी रहे हो तो आप ये मत सोचिए कि आपके जीवन में कष्ट नहीं आएंगे, आपके जीवन में परेशानियां, मुसीबतें नहीं आएंगी। కానీ క్రీస్తులో
పరిచారకుడైన అపోస్తలుడైన పౌలు స్పష్టంగా తిమోతికి రాస్తున్నాడు కి ఎంతమంది అయితే క్రీస్తులో భక్తిగా జీవితం చేయాలనుకుంటున్నారో వాళ్ళ అనేకులు సతాయించబడతారని చెప్పి రాయబడినది. इसलिए पौलुस जो प्रचारक था वो तीमुथियुस को कहता है कि कलीसिया को लिखता है कि जो भी भक्ति करते हैं, प्रभु में भक्ति करते हैं, उनके ऊपर सतावट आएंगे, उनके ऊपर कष्ट परेशानी आएगी. రెండో తిమోతిలో రాసిన పత్రిక 3వ అధ్యాయము మనము ధ్యానించినప్పుడు 12వ వాక్యములో ఈ మాట రాయబడినది. दूसरा तीमुथियुस उसका 3रा अध्याय उसके 12वें वचन में ये बात लिखी हुई है. ఇక్కడ ఏమని రాయబడిందంటే यहाँ पे क्या लिखा? ఎంతమంది అయితే క్రీస్తులో భక్తిగా జీవితం చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా సతాయించబడతారని రాయబడినది. वहाँ पे लिखा हुआ है कि जो कोई मसीह में भक्ति का जीवन जीना चाहते हैं उनको सताया जाएगा. చదవండి, पढ़िए. క్రీస్తు యేసునందు సభక్తిగా ఉద్దేశించినందుకు ఉద్దేశించినందుకు హింస పొందుతారు. దేవుని మన హిందీ और जितने मसीह यीशु में भक्ति के साथ जीवन बिताना चाहते हैं वे सब सताए जाएंगे. దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो. హింస ఎందుకు వాళ్ళకి కలుగుతున్నదంటే सतावट क्यों उनको आ रहा है? వాళ్ళు భక్తితో జీవితం చేస్తున్నారు కనుక. क्योंकि वो भक्ति के साथ जीवन बिता रहे అంటే हैं. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే తన ఒక దాసుని ద్వారా ఈ యొక్క పవిత్ర శాస్త్రంలో రాయబడ్డాది. ये कुछ वर्षों पहले ही ये बात उसके भक्तों के 1000 साल पहले ये भक्त के द्वारा लिखी हुई बात है. దేవుని నామమున మహిమ కలుగును. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా అక్కడ రాయిపిచ్చాడు. पवित्र आत्मा वहाँ पे स्पष्ट रीति से ये बात को लिखने के నువ్వు భక్తిగా జీవితం చేయబడుతున్నావు అంటే నీకు హింస ఉన్నది అనే సంగతి మర్చిపోకు. आप भक्ति के साथ जीवन जी रहे हो तो आपके लिए सतावट है, इस बात को आप भूलिए मत. అయితే నాకు హింస ఉన్నది అని చెప్పేసి భక్తిని కూడా మనం చేయకుండా ఉండలేం. तो हम मेरे लिए सताव है बोलकर हम भक्ति के किए बिना हम जीवन जी नहीं सकते. తెలుసు మనకు ఈ రోజు మనం భక్తి చేస్తే ఏదో ఒక జరుగుతుంది, ఏదైనా సంభావన జరుగుతుందని మనం తెలిసినప్పటికీ కూడా మనం భక్తి చేయకుండా మానేసి కూర్చోలేం బిడ్డలారా. तो हमको पता है कि हम भक्ति करने से हमारे पर सताव आएगा. इस बात को हम जानकर कि हम भक्ति किए बिना हम नहीं रह सकते. ఎందుకు మనము ఆయన భక్తి చేయకుండా ఉండలేమంటే क्यों उसकी भक्ति किए बिना हम नहीं रह सकते? ఎవరికి భయపడాలట మనము? क्यों हम किससे हमको डरना है? మనను చనిపోయిన తర్వాత మన ఆత్మను మనను నరకంలో వేసే వానికి మనం భయపడాలి. हम मर जाने के बाद हमारी आत्मा को नरक में डालने का अधिकार जिसको है उससे हमको डरना चाहिए. అయితే మనను నరకంలో వేసే అధికారం ఉన్న దేవునికే మనం భయపడుతున్నాం కనుకనే ఈ రోజు ఆయన సన్నిధానంలో ఉన్నాం. क्योंकि उस नरक में डालने वाले को जिसको अधिकार है, जो परमेश्वर को जिसको अधिकार है उससे हम डरते हैं, इसलिए आज उसके सम्मुख में हम लोग हैं. ఒకవేళ ఆయనకు మనం భయపడలేకపోయినట్లయితే अगर हम उससे डरते नहीं थे మనం ఇక్కడ మనం కనిపించబోతాము, ఆయన మందిరం రాకపోతాము. हम यहाँ नहीं दिखाई देते थे, हम उसके भवन में नहीं आते थे. మనం ఎందుకు వచ్చినామంటే हम यहाँ क्यों आए हैं? ఆయనకు సర్వశక్తివంతమైన దేవునికి అధికారమున ఆత్మను నరకం లేచే అధికారం ఆయనకు ఉన్నదని చెప్పి మనకు భయం ఉన్నది కనుకనే మనము ఆరాధన చేసేదానికి వచ్చాం బిడ్డలారా. वो सर्वशक्तिमान परमेश्वर को हमारी आत्मा को नरक में डालने का अधिकार है, उससे हम डरते हैं, इसलिए आज उसके सम्मुख में हम लोग यहाँ पे हैं. దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो. అందుకే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు బిడ్డలారా. इसलिए परमेश्वर आपको बहुत प्रेम कर रहे हैं. ఎవరిని దేవుడు ప్రేమిస్తున్నాడంటే किससे प्रभु प्रेम कर रहे हैं? ఎవరైతే భయంకరమైన హింసలో దేవుని కొరకు నిలబడ్డారో వాళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు. जो लोग सतावट में भी बहुत परमेश्वर के लिए खड़े रहे हैं उनसे प्रभु अधिक प्रेम कर रहे हैं. శద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఆయన రాజు చేసిన కట్టడ ఎటువంటిదంటే ఒక విగ్రహాన్ని స్థాపించి ఈ విగ్రహానికి మీరు నమస్కరించకపోయినట్లయితే ఎవరైతే నమస్కరించారో వాళ్ళను అగ్నిగుండంలో వేస్తారని చెప్పేసి ఒక శాసనంను వాళ్ళు రిలీజ్ చేశారు. शद्रक मेदक अबेदनगो के समय में जो राजा था उसने ऐसा आज्ञा को लेके आया, एक मूर्ति को उसने स्थापित किया और जो कोई इस मूर्ति को दंडवत नहीं करेगा उसको आग के भट्टे में डाल दिया जाएगा. इस तरह का शासन उसने वहां पे लेके आया. వాళ్ళకు సరిగ్గా వాళ్ళకు జ్ఞాపకం ఉన్నది, వాళ్ళు విన్నారు, ఆ శాసన లేఖను చదివారు కూడా. అయినప్పటికీ వాళ్ళు దేవుని ఆరాధించుట మానేయలే. उन्होंने उस शासन को उन्होंने सुना है, उसको पढ़ा है, उन्होंने देखा है, तो भी उन्होंने परमेश्वर की आराधना करना छोड़ा नहीं. వాళ్ళు అనుకున్నారు, అబ్బా ఇంత భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుందని. ఒకవేళ మేము రాజు చేసిన విగ్రహానికి వాళ్ళు సెన్నాయిలు రకరకాల వాయిద్యాలను వాయించినప్పుడు ఒకవేళ మేము నమస్కరించకపోతే మా శరీరము ఏమైపోతుంది,
అగ్నిలో పడివేసి కాల్ చేస్తారో అని చెప్పి వాళ్ళకి తెలిసి ఉన్నప్పటికీ వాళ్ళు ప్రభు కొరకు నిలబడగా చూస్తున్నాం బిడ్డలారా. हम लोग देखते हैं कि वो लोग ये बात जानते हुए कि अगर उस मूर्ति को अगर वो दंडवत नहीं करेंगे तो उनको आग के भट्टे में डाल दिया जाएगा, इस बात को जानते हुए भी उन्होंने परमेश्वर की आराधना करना उन्होंने छोड़ा नहीं। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। ఈ యొక్క భక్తులు పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులకే ఇంత వైరాగ్యం ప్రభు కొరకు ఉంటే నూతన నిబంధన కాలంలో జీవించున్న భక్తులకు ఎంత వైరాగ్యం ఉండాలి. हाँ, तो पुराने नियम में उन भक्तों को परमेश्वर के लिए इतना जलन था, तो इस नए नियम में हम रहते समय जो भक्त है उनको कितना परमेश्वर के लिए जलन रहना चाहिए। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। రాజు అన్నాడు, राजा कहा है అన్ని వాయిద్యాలు వాయించినప్పుడు మీరు నేను చేయబడిన ఆ ఒక విగ్రహానికి మీరు నమస్కరించి మీరు దానికి పూజ చేయాలని చెప్పేసి అన్నాడు. जब सब वाद्यों को जब बजाया जाएगा तब सब लोग उस मूर्ति को उसको प्रणाम करना है, उसको दंडवत करना है, उसको उसकी पूजा करना है। ఒకసారి దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 15వ వాక్యం ధ్యానిద్దాం. एक बार दानियल की किताब उसका 3रा अध्याय उसका 15 वचन हम ध्यान అక్కడ करेंगे। చూడండి ఎలాగా రాజు ఆ సన్నాయిలు ఊదిపిస్తున్నాడు. वहाँ पे देखिए कि किस तरह से राजा उसके सेनाओं को वो वीणाओं को बजाने के लिए कहते हैं। పడదు వాకాను పిల్లం లోబిని పెద్ద వీణను వీణను సుసోఫోనియాను విపచీకను సకల విధములకు వాద్య ధ్వనులను మీరు విని సమయంలో సాగిలపడి నీవు చేయించిన ప్రతిమకు నమస్కరించినట్టుకు సిద్ధంగా ఉందని ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడలేదు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? దేవుని నామానికి మహిమ కలుగును. హిందీ यदि तुम अभी तैयार हो, यदि मैंने कराया हुआ ये मूर्ति को नमस्कार करने के लिए उसकी आराधना करने को तैयार है तो कि जब नरसिंगे, बांसुरी, वीणा, सारंगी, सितार, शहनाई आदि सब प्रकार के बाजों का शब्द सुनो और उसी क्षण गिरकर मेरी बनवाई हुई मूर्त को दंडवत करो तो बचोगे, और यदि तुम दंडवत न करो तो इसी घड़ी धधकते हुए भट्टे के बीच में डाले जाओगे। ऐसा कौन देवता है जो तुमको मेरे हाथ से छुड़ा सके? దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। మీరు ఒకవేళ ఇప్పుడు రెడీ అయి ఉంటే अगर आप तैयार रहने से మేము ఇప్పుడు సంగీత వాయిద్యాలను కొట్టిపిస్తాము, हम उन वीणाओं को, उन बांसुलियों को हम बजाएंगे, అప్పుడు మీరు నిలబెట్టిన ఆ ఒక విగ్రహానికి నమస్కరిస్తే మీరు కాపాడబడతారు, లేకపోతే అగ్నిగుండంలో శిక్షణలో ఏబడతారు. మరి ఏ దేవుడో మీరు కాపాడుతాడో మేము చూస్తామని చెప్పి ఒక ప్రశ్న ఉన్నది కదా. तो वहाँ पे हम एक मूर्त को, जैसे वो बांसुली और वीणा बजाएंगे तो वो खड़ी की हुई मेरी मूर्त को तुम उसको प्रणाम करना है, उसको दंडवत करना है। अगर नहीं करोगे तो तुमको धधकते हुए आग के भट्टे में तुमको डाल दिया जाएगा। तुम्हारा कौन सा ऐसा परमेश्वर है तुमको उस धधकते हुए आग के भट्टे से या मुझसे तुमको बचाए? అక్కడ ప్రశ్న ఉన్నది, वहाँ पे एक प्रश्न चिन्ह है, అక్కడ సవాల్ ఉన్నది. అక్కడ బిడ్డలారా, वहाँ पे एक क्वेश्चन है। రాజాకు మధ్య, దేవునికి మధ్య, శద్రక్ మేషకు మధ్య ఒక సవాల్ ఉన్నది. అక్కడ वहाँ पे राजा के बीच में और शद्रक मेशक के बीच में एक सवाल है। वहाँ నా భక్తులు నన్ను ఆరాధించుటకు అగ్ని గుండానికి కూడా సిద్ధమైదానికి కూడా నిలబడుతున్నారని చెప్పేసి తండ్రి తన కృపా సింహాసనం నుంచి చూస్తున్నాడు. वहाँ पे प्रभु उसके सिंहासन से देख रहे हैं कि उसके जो भक्त है, उसके जो बच्चे हैं, प्रभु के लिए धधकते हुए आग के भट्टे में भी जाने के लिए, अपने प्राणों को देने के लिए भी वहाँ पे वो तैयार है। ఈ రోజులలో బిడ్డలారా మన విశ్వాసం ఎలా ఉన్నది చెప్పండి. आज के दिनों में हमारा विश्वास कैसा है? ఈ రోజు మన విశ్వాసం ప్రభు పైన ఆనుకొని ఉంటే ఎన్ని శాసనాలు మన మీదకి వచ్చినప్పటికీ మనము దేవుని ఆరాధించుట మానేయకుండా దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుట మనము సాగిలపడి ఆయనను ఆరాధించగల పరిచబడిగా ఉంటున్నాం. अगर हमारा विश्वास, हमारा आधार अगर हम परमेश्वर पर हमारा रहने से आज के दिन में हम परमेश्वर के भवन में कैसे भी शासन रहने दो, कैसा भी अधिकार या आज्ञा निकलने दो, हम परमेश्वर के भवन में, उसके पास में हम उसकी उपासना करते हुए रहते थे। మేము ఆ శాసనాలకు, ఆ అధికారానికి విరోధంగా మాట్లాడటలేము. हम उस शासन के, उस अधिकार के विरोध में हम बात नहीं। దేవుని వాక్యం రాయబడినది అధికారులకు, శాసనాలకు మీరు లోబడాలని చెప్పి రాయబడినది. वहाँ पे परमेश्वर के वचनों में भी लिखा हुआ है कि अधिकारियों का और आज्ञाओं का आप पालन करना है।
లోబడాలని చెప్పి రాబడినది. उनका पालन करना है करके लिखा उनका आधीन रहना है, उनका आधीन रहना बोल के लिखा हुआ है. उनके अधीन रहना है करके लिखा हुआ है. అయితే మేము అలా శాసనాలకు అలా పెడుతున్న ఆ ఒక ఆజ్ఞలకు మేము మా హృదయపూర్వకంగా దానికి సమ్మతిస్తున్నాం. उनके दिए हुए उन आज्ञाओं का हम अपने हृदय पूर्वक उनके अधीन है, उनके हम सम्मान करते हैं. అయితే మా మీద కూడా ఒక శాసనం ఉన్నది. परंतु हम पर भी एक शासन है. మా సృష్టికర్త దేవుడు ఆయన తప్ప వేరే దేవుని ఆరాధించద్దు అని చెప్పాడు. हमारा सृष्टिकर्ता परमेश्वर को छोड़कर और किसी परमेश्वर को हम ప్రతి క్రైస్తవుడు ఆదివారం రోజు తన జీవితంలో వాడు ఎక్కడ ఉన్నప్పటికీ వాడు దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన చేసే ఆజ్ఞ దేవుని తరపు నుంచి ఉన్నది. हम हर एक मसीह को वो जहाँ कहीं भी रहने दो, वहाँ पे रविवार के दिन में परमेश्वर के पास में उसकी उपासना करना है, उसकी आराधना करना है. ये हमको ఒకవేళ అక్కడ ఉన్న పాస్టర్స్ లో లేకపోతే ఫాదర్స్ ఎవరో ఆ ఒక శాస్త్రానికి లోబడి సలుచు కొట్టి మందిరాలు మూయబడతారు కావచ్చు. वहाँ पे रहने वाले जो पास्टर है, सेवक लोग हैं, उस शासन के अनुसार उस आज्ञाओं का पालन करके वो मंदिरों को बंद रखे होंगे. అయినప్పటికీ నువ్వు క్రైస్తవునివైతే నీ హృదయం అనే మందిరము ఎప్పుడు కూడా తెరబడి ఉండాలి. परंतु अगर आप मसीह हो तो आपका जो हृदय, जो परमेश्वर का मंदिर है, वो हमेशा खुला रहना चाहिए. యేసుక్రీస్తు ఏం చెప్పిందంటే यीशु मसीह ने क्या कहा है? మీరు నా మందిరమై ఉన్నారని చెప్పాడు. तुम मेरे मंदिर हो. అయితే మనమైన మందిరమై ఉన్నాం. अगर हम मंदिर है, ఈ రోజు ఆదివారం అయితే, आज रविवार रहने నువ్వు से, క్రైస్తవుడు అయితే तुम मसीह रहने నువ్వు से, ఎక్కడ ఉన్నావో అక్కడ నీ దేవునికి నమస్కారం చేసి ఆయన ఆరాధించే బిడ్డగా నువ్వు కనిపించాలి. तुम जहाँ कहीं भी रहने से वहाँ तुम परमेश्वर को सम्मुख में परमेश्वर की उपासना करना. అయ్యా మేము ఆరాధన చేయాలని ఆశ కలిగి ఉన్నాం కానీ మందిరాలు లేవయ్యా అని చెప్పి మౌనంగా కూర్చొని నీకు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా బతికి దానికి కాదు బిడ్డలారా. हम प्रभु की आराधना करना चाहते हैं, हम उपासना करना चाहते हैं, परंतु ये शासन आ गया है ऐसा बोलकर हम चुपचाप हम जैसे बोले वैसे हम नहीं जीना है. నా ఇష్టమనుసారంగా నేను తాగుతూ తింటూ ఎంజాయ్ చేస్తూ ఈ రోజు ఏం లేదు కదా అని చెప్పేసుకొని సుఖభోగంలో అనుభవించుకో జీవితం చేసేదానికి దేవుడు విడవడు. खाकर पीकर अपने मौज में रहने के लिए और ये आज कुछ भी नहीं है, आज मंदिर बंद है करके बोलकर अपनी इच्छा के अनुसार रहने के लिए నువ్వు క్రైస్తవ బిడ్డవైతే నువ్వు దేవుని సముఖంలో మోకరించి ఆయన ఆరాధించడానికి నీ మనసు అనే మందిరాన్ని తెరిచి ఉంటావు. अगर आप परमेश्वर के बच्चे रहने से, आप मसीह रहने से, आप अपने जो हृदय, जो आपका हृदय प्रभु का मंदिर है, उसको हमेशा आप खुला रखोगे. అది ఇట్లా చెప్పి మనం ఇంకో మాట చెప్తే ఎలా ఉన్నదంటే, और एक बात जो हम बताने से कैसा रहेगा, అయితే వీళ్ళు శాసనాన్ని ఎదిరిస్తున్నారు బిడ్డలారా. ये शासन को ही ये लोग तोड़ रहे हैं, రాజానే ఎదిరిస్తున్నారు బిడ్డలారా. ये राजा की बातों को ही तोड़ रहे हैं. వాళ్ళు సైన్యాలు ఊదారు. वो सैनिक लोगों ने वो फूक मारी है. సైన్యాలు అనగా అక్కడ ఉన్న వీణాలు, అక్కడ ఉన్న సంగీత వాయిద్యాలు అన్ని కూడా ఊదారు. उन्होंने वहाँ पे शहनाइयों को, बांसुरियों को उन्होंने बजाए है. అయినప్పటికీ వీళ్ళు ఆ నిలబెట్టిన ఆ ఒక విగ్రహానికి నమస్కారం చేయలే, దానికి ఆరాధించలే. उन्होंने उस खड़ी की हुई मूर्त को उन्होंने उसको दंडवत नहीं किया, उसकी उपासना उन्होंने नहीं किया. నా దేవుడు ఈ అగ్ని నుంచి కాపాడిన దానికి శక్తిమంతుడు. మా శరీరం నాశనమైన దానికి కూడా సిద్ధంగా ఉంటాము, కానీ నువ్వు నిలబెట్టిన ఈ యొక్క చెప్పిన శాసనానికి మేము లోబడము, నువ్వు నిలబెట్టిన ఈ విగ్రహానికి మేము నమస్కారం చేయమని వాళ్ళు దృఢంగా చెప్పేశారు బిడ్డలారా. तो वो परमेश्वर हमें उस आग के भट्टे से बचाएगा और उस आग के भट्टे को देने के लिए भी, उन्हें अपने प्राण देने के लिए भी वो लोग तैयार थे. उन्होंने साफ साफ राजा से कहा कि तेरे शासन का हम पालन नहीं करेंगे, जो तूने मूर्त को खड़ी की है उसको हम दंडवत नहीं करेंगे, हम उसकी उपासना नहीं करेंगे. అప్పుడు రాజా భయంకరమైన మంట పుట్టుకొచ్చింది. तब राजा को बहुत गुस्सा आ गया. ఆయన కళ్ళు బాగా ఎర్రగా అయిపోయాయి. उसके आंखें पूरे लाल हो गए. ఉగ్రతతో ఏమన్నాడంటే, उसने गुस्से के साथ क्या कहा, ఇంకా 7 అంతలుగా ఆ అగ్నిని ఇంకా పెంచండి అని చెప్పాడు. और 7 गुना उस आग को और भी बढ़ा दो करके ఆ कहा. 7 అంతల అగ్నిని ఎప్పుడైతే పెంచారో जब उन्होंने 7 गुना उस आग को बढ़ाया వీళ్ళ కాలు చేతులను కట్టి అందులో ఇస్రాయేల్ చెప్పి మాట చెప్పాడు. और उन्होंने कहा कि इनके पैरों को, हाथ पैरों को बांध कर उसके भट्टे में डाल दो. ఈ ముగ్గురు వ్యక్తులు ఏస్తున్నప్పుడు ఏమి జరిగిందంటే, ये तीनों व्यक्तियों को डालते समय क्या हुआ, ఏస్తున్న వ్యక్తులకి ఆ ఒక అగ్ని వాళ్ళను తగిలి వాళ్ళు మరణించడం మనం చూస్తున్నాం. हम देखते हैं कि ये 3 लोगों को जो डालने वाले थे, उन लोगों को ही वो आग लगकर वो वहां मर गए करके हम देखते हैं. కానీ శత్రుకు పేషకు అభినగో ఏ శాసనానికైతే భయపడ్డారంటే, ఎవరికైతే అధికారం ఉంటుందో చనిపోయిన తర్వాత
నరకంలో వేసే అధికారము ఆ దేవునికి ఉంటుందని చెప్పి భయపడ్డారో ఆ అగ్ని నుంచి తప్పించే రక్షించే దేవుడు అసలు స్వయంగా దిగి వచ్చి వాళ్ళని కాపాడు చూస్తున్నప్పుడు हम देखते हैं कि शद्रक मेशक अबेदनगो ने जिस परमेश्वर से डरे हैं, जो कि मृत्यु के बाद हमारे आत्मा को नरक में डाल देंगे, जिस परमेश्वर से उन्होंने डरे हैं, वही परमेश्वर उनके बीच में आकर उनको बचाया है। అప్పుడు వాళ్ళు ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళ శరీరంలో కూడా అర్పించడానికి సిద్ధమైనట్టుగా మనం చూస్తున్నాం బిడ్డలారా. हम देखते हैं कि उस परमेश्वर की उपासना करने के लिए, वो परमेश्वर की आराधना करने के लिए अपने शरीर को भी प्रभु के लिए उन्होंने दे दिए करके हम देखते हैं। ఈరోజు లాక్డౌన్ కదా, కడక్ లాక్డౌన్ కాబట్టి ఎవరు కూడా గుడికి రావద్దు, మీరు ఆరాధన చేయొద్దు అని చెప్పి మాట్లాడితే నీ భక్తిని బంద్ చేసుకుంటావు బిడ్డ. अगर कहने से कि आज लॉकडाउन है और आप आज मंदिर सब बंद रहेंगे, आप अपने घर पे ही रहना है, आप नहीं आना है, आराधना नहीं करना है बोलने से कैसा रहेगा? లాక్డౌన్ లోకానికి కోసం లాక్డౌన్, కానీ క్రైస్తవ జీవితానికి లాక్డౌన్ ఎన్నడూ ఉండదు బిడ్డలారా. ये संसार के लिए लॉकडाउन है, परंतु मसीह जीवन के लिए कभी लॉकडाउन नहीं है। క్రైస్తవునికి ఎప్పటి కూడా ప్రభువును ఆరాధించడానికి స్వతంత్రంగా ఉన్నాడు వాడు. मसीह व्यक्ति हमेशा वो परमेश्वर की आराधना करने के लिए वो स्वतंत्र है। ఇలా లాక్డౌన్ చేయడానికి శద్రక్ మేషక్ అబేద్నెగోలకు లాక్డౌన్ చేయడానికి శాసనాలు చెప్పినప్పటికీ, మరణ భయాలు కలిగించినప్పటికీ వాళ్ళు దానికి లోబడలే. शद्रक मेशक के भक्ति को खत्म करने के लिए वहाँ पे लॉकडाउन रहने के बाद, वहाँ पे इस तरह का शासन रहने के बाद भी और मृत्यु का भय भी उनको बताने के बाद भी उन्होंने उस बात को उन्होंने स्वीकार नहीं किया है। వాళ్ళు దేవునికి భయపడ్డారు కనుక దేవుడు వాళ్ళని రక్షించాడు. परमेश्वर के ऊपर परमेश्वर से उन्होंने डरा है, इसलिए परमेश्वर ने उनको बचाया। నీవు దేవునికి భయపడ్డట్లయితే अगर आप परमेश्वर से डरने से నిన్ను అనేకమైన అగ్ని లాంటి సమస్యలు, బాధ, రోగ, పీడ, మరణకాంతమైన పరిస్థితుల మధ్యలో నువ్వు దేవునికి భయపడిన బిడ్డవైతే నేను కాపాడడానికి శక్తివంతుడైన परमेश्वर आपको आग से, परमेश्वर आग जैसे रहने वाले समस्याओं से, कष्टों से, परेशानियों से, मृत्यु आ जाने वाली ऐसी समस्याओं से, बातों से प्रभु आपको నీ छुड़ाएंगे। మీద వస్తున్న కరువును చూసి విన్నపడకు బిడ్డ. आप पे आने वाले उस अकाल को देखकर आप डरिए मत। ఎంతో భయంకరమైన క్షీరం ఉన్నది, బతకడానికి తినడానికి సరైన పని కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇలాగ బ్రతుకుతా అని చెప్పేసి నువ్వు ఏమాత్రం కూడా ఆ భయకాంతులైదానికి నీ మనసును సిద్ధం చేసుకోక బిడ్డ. आप डरिए मत कि अगर अभी मेरे पास कोई काम नहीं है, कुछ नहीं है, खाने के लिए, पीने के लिए नहीं है, मर जाऊंगा, ऐसे बोलकर इस बातों के कारण भी आप डरिए मत। कितना महंगाई में, इतने महंगाई में कैसे खाएंगे करके डरिए मत। ఈ నీ దేవుడైన యెహోవా సృష్టికర్త దేవుడు నీకు ఆహారం సిద్ధం చేసి ఉంచాడు, భయపడకు. आपका सृष्टिकर्ता परमेश्वर ने आपके लिए आहार रखा है। ఆకాశ పక్షులను ఏ విధంగా అయితే ఆయన పోషించి రక్షించడానికి వాటికి సమయంగా దేవుడు వాళ్ళకు భోజనం ఇచ్చినట్టుగా నీకు కూడా సమయంగా సమస్తం దయచేసి నీకు ఇవ్వబోతున్నాడు బిడ్డ. जैसे आकाश के पक्षियों को, जैसे परमेश्वर उनको समय पर उनको देता है, उनको आहार देता है, वैसे ही आपके लिए भी परमेश्वर ने समय पर आपके लिए आहार प्रभु యందు భయభక్తుల గల బిడ్డలకు ఈ లోకంలో ఏ కొదువ ఉండదు. సింహకు పిల్లలకు, సింహానికే కొదువ కలుగుతాడు, కానీ యందు భయభక్తులు కలిగిన పిల్లలకు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కొద్దిగా కలగని రాయబడినది. सिंहों को और सिंहों को बच्चों को घटी होगी, परंतु परमेश्वर के भक्तों को इस संसार में किसी भी वस्तु की घटी नहीं होगी। కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు ఈ మాటను సూటిగా రాసి పెట్టిన బిడ్డలారా. हम भजन संहिता की किताब में दाऊद राजा ने वापस स्पष्ट रीति से इस बात को लिखा है। ఏమంటున్నాడంటే సింహం పిల్లలకే కూడా కొద్దిగా కలుగుతాది, सिंहों के बच्चों को घटी होगी, కానీ యందు భయభక్తులు గల బిడ్డలకు ఏ కొదువ కలగదట. परंतु यहोवा के डरवैयों को किसी भी बात की घटी नहीं होगी। 34:10 మనం ఈ మాటను ధ్యానిస్తున్నాం బిడ్డలారా. 34 का 10 वचन में 34 के 10 वचन में इस बात को हम ध्यान करेंगे। కీర్తన గ్రంథము 34:10 వాక్యంలో ఇక్కడ భక్తుడైన దావీదు సూచిగా అక్కడ ఆయన కృపను బట్టి రాయబడ్డది. ఇక్కడ यहाँ पे परमेश्वर की कृपा के द्वारा जो भक्त दाऊद है उसके यहाँ पे लिखी हुई बात है। చదవండి. पढ़िए। సింహము పిల్లలు లేవి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు పొందును. సింహం పిల్లలకు లేమి అంటే ఏమి దొరకకుండా అవి ఆశించినప్పటికీ అవి దానికి కలుగుతాది, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి యెహోవాను ఆశ్రయించిన వారిని ఏ మేలు కొదువై ఉండదు. ఏది కూడా వాళ్ళకు లోకంలో కొద్దువ కాకుండా అన్ని తీర్లు ఆశ్రయిస్తాడు. హల్లెలూయా. అటువంటి మహాదేవుడు మన దేవుడు. ऐसा हमारा महान హిందీలో परमेश्वर పడో.
जवान सिंहों को तो घटी होती है हाँ। और वे भूखे भी रह जाते हैं, भूखे भी रह जाते हैं, परंतु यहोवा के खोजियों को यहोवा की खोजियों को किसी भली वस्तु की घटी न होगी। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। సింహములకే అన్ని కొదలు జరుగుతాయి ఈ లోకంలో. सिंहों को सब प्रकार की घटिया इस पृथ्वी पर होगी। అరణ్యంలో సింహం అంటే అది భయంకరమైన మృగము. దానికి దొరకకుండా ఏ వస్తువు కూడా దొరకకుండా ఉండదు. కానీ దానికి కూడా కొద్దిగా కలిగిపిస్తాను. కానీ నన్ను వెంటాడినా నన్ను భక్తిగా ఉన్న వ్యక్తులకు ఏ కొద్దిగా కలగని అని చెప్పించి దేవుడు మాట్లాడుతున్నాడు. सिंह जो जंगल में रहने वाला जानवर, उसको किसी भी बात की घटी नहीं होती, वो हर वस्तुओं को पा सकता है, परंतु एक समय आएगा कि उसको भी घटी होगी। परंतु जो परमेश्वर के खोजी है, परमेश्वर के डरवई है, उनको किसी भी बली वस्तु की घटी इस संसार में नहीं होगी। నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు గనుక, దేవుని వెంటాడుతున్నావు గనుక, దేవుని భయపడుతున్నావు గనుక ఈ భూమి మీద నీకు ఏ కొద్దిగా కానియడు. आप परमेश्वर को ढूंढ रहे हो, आप परमेश्वर की खोज कर रहे हो और आप परमेश्वर से डर रहे हो, इसलिए किसी भी बली वस्तु की घटी परमेश्वर आपको इस पृथ्वी पर होने నిన్ను సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించి ఈ కరువులో నిన్ను నవ్విపించే బిడ్డగా, నిన్ను నవ్విపించే వ్యక్తిగా ఆ దేవుడు నిన్ను ఈ కరువులో కూడా నేను ఎప్పటికీ నీ ముఖాన్ని ఎప్పటికీ నవ్వే లెక్కగానే చేస్తాను. కానీ నీ ముఖమును ఏ మాత్రం కూడా వికారం చేయకుండా ఉంచుతాడు. इस अकाल जैसी परिस्थिति में भी परमेश्वर आपको समृद्धि में आशीष करते हुए आपके हमेशा इस अकाल के समय में भी आपको खुश रखेगा। आप हंसी के साथ रहोगे आपके चेहरे पे। ఎందుకు నిన్ను ఈ కరువులో దేవుడు ఆయన ఇటువంటి సంతోషం కలిగిస్తారంటే, क्यों इस अकाल जैसी परिस्थिति में भी परमेश्वर आपको संतोष के साथ खुश रखेगा? ఎందుకంటే నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు కనుక, దేవునికి భయపడుతున్నావు కనుక. क्योंकि आप परमेश्वर को खोज रहे हो और परमेश्वर से आप डर रहे हो। ఆ దేవుడు నిన్ను ఈ కరువులో ఏ మాత్రం కూడా విడిచిపెట్టాడు. इस अकाल में भी परमेश्वर आपको नहीं किसी भी प्रकार से యోబు గ్రంథము 5వ అధ్యాయము 22వ వాక్యంలో దేవుడు యోబు ద్వారా ఈ ప్రవచించాడు. బిడ్డలారా, हम देखते हैं कि अय्यूब की किताब उसके 5वें अध्याय 22वें वचन में इस बात को लिखी हुई है। ఏమని చెప్తున్నానంటే, वहाँ पे क्या लिखा हुआ है? వినాశమైన కరువైన ఆ సమయంలో నీ ముఖములో ఎప్పటికీ ఆనందమే ఉంటుంది, కానీ ఏ మాత్రం కూడా దుఃఖం ఉండదు అని చెప్తున్నాడు. చదువు. तू विनाश और अकाल के दिनों में हंसमुख रहेगा। विनाश और अकाल के दिनों में तू हंसमुख रहेगा. దేవుని నామానికి మహిమ కలుగును. తెలుగు 23. ప్రళయంలో క్షామములు వచ్చినప్పుడు ప్రళయంలో క్షామములు వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి మృగములను వీటిని ఏమాత్రము భయపడకూడదు. నీ డేరా క్షేమ నివాసమైన ఉండి దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। వినాశ కాలంలో కూడా, కరువుల కాలంలో కూడా నీవు ఎప్పటికీ సంతోషం ఆనందంగా ఉంటానని చెప్పి మనము హిందీ బైబిల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం. బిడ్డలారా, हम यहाँ पे स्पष्ट रीति से हिंदी बाइबल में हम देखते हैं कि विनाश और अकाल के दिनों में भी तू हंसमुख रहेगा। దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। ఎందుకు ఇంత భయంకరమైన వినాశంలో ఈ కరోనా మహమ్మారి చేత లక్షల మంది వినాశానికి గురైపోయినప్పటికీ నువ్వు నవ్వుతూ ఆనందంగా ఎందుకున్నావంటే నువ్వు దేవుని వెంటాడుతున్నావు కనుక. क्योंकि आप देखते हो कि संसार में कोरोना बीमारी के कारण अनेक सारे लोग नाश हो जा रहे हैं। अकाल जैसी परिस्थिति इस पृथ्वी पर आ गई है, परंतु परमेश्वर पर आप विश्वास करते हो, उससे डरते हो, इसलिए आप हमेशा हंसमुख आप अभी भी हो। దేవుని నామానికి మహిమ కలుగును గాక. के नाम की महिमा हो। అందుకే నా విశ్వసించిన నా ప్రియమైన సోదరులారా, इसलिए मुझ पर विश्वास करने वाले मेरे प्रिय प्रजा, ప్రభు మీద విశ్వసించిన నా సోదరులారా, प्रभु पे विश्वास करने वाले मेरे प्रिय మీ తలను ఎక్కడ కూడా దేవుడు కిందికి కానియాడు. आपके जो सिर को प्रभु कहीं पे भी అందుకే మీరు ఆయనకే భయపడండి. इसलिए आप उसी से डरिए। ఆయనకు భయపడినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను జరిగిస్తాడు. आप उससे डरने से प्रभु आपके जीवन में अद्भुत अद्भुत कामों को करेंगे। ఏ దేవుడైతే శద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్ని లాంటి ఆ ఒక భయంకరమైన స్థితి నుంచి విడిపించి బయటికి తీసినాడో, అదే దేవుడు ఈ భయంకరమైన వినాశంలో, కరువులో నిన్ను బయటికి తీసి నిన్ను ఆనందపరచడానికి శక్తిమంతుగా ఉన్నాడో. जो परमेश्वर ने शद्रक मेशक अबेदनगो को उस भट्टे में से, उस आग के भट्टे में से उनको बचाया है, वही परमेश्वर आपको इस महामारी के बीच में, इस अकाल के बीच में आपको प्रभु बचाएगा। అయితే నీవు చేసే పని ఏంటిదంటే, आपको करने वाला काम को, ఇటువంటి శాసనాలు ఎన్నో నీకు వస్తుంటా ఉంటాయి. इस
इस तरह के शासन आपके ऊपर कई सारे आएंगे। అప్పుడు నువ్వేం చేయాలంటే तब आपको क्या करना నీ है? భక్తిలో ఏ మాత్రం మార్పు రానికుండా నువ్వు కాపాడుకునే పరిస్థితి నీకు ఉండాలి. आपके भक्ति को कोई भी उसमें बदलावट आए बिना उसको आप संभाल के रखना है। నువ్వు ఏదైతే దేవుని మూలంగా నేర్చుకున్నావో అది పాటిస్తూ ముందుకు సాగుతూ వెళ్ళిపోవాలి. जो कुछ भी आपने परमेश्वर की ओर से सीखा है उसको पाठ करते हुए आप जाना है। దేవుని నామానికి మహిమ కలుగును గాక. आपके नाम की महिमा हो। సిలాసు పౌలును ఒకసారి ఏం చేసిందంటే చెరసాల్లో వేశారు బిడ్డలారా. सिलास और पौलुस एक बार क्या किए हैं? వాళ్ళను చెరసాల్లో జైల్లో వేశారు బిడ్డలారా. उनको जेल में डाल दिए हैं। వాళ్ళను భయంకరంగా కొట్టారు. उनको भयानक रूप से मारे हैं। వీళ్ళు అనేకులను ప్రభు యేసులో మార్పిస్తున్నారు, ఆయన భక్తి పనులుగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఉగ్రత రెండి వాళ్ళని కొట్టి వాళ్ళను ఆ చెరసాల్లో బంధించారు బిడ్డలారా. ये लोग अनेक सारे लोगों को भरमा रहे हैं प्रभु यीशु में, उनको लेके जा रहे हैं प्रभु यीशु मसीह में, उनको विश्वास करवा रहे हैं ऐसा बोलकर उनके ऊपर गुस्सा कर उनको पकड़वा कर जेल में डाल दिया వాళ్ళ है। భక్తిని చూసి వీళ్ళకి ఆ భయంకరమైన విరక్తి కలిగి వాళ్ళను చెరసాల్లో భయంకరంగా వాళ్ళను బంధించి వాళ్ళ కాళ్ళకు బొండం బిగించి వాళ్ళను ఆ చెరసాల్లో పెట్టినట్టు చూస్తున్నాం. हम देखते हैं कि उनके भक्ति को देखकर उनके जलन आकर गुस्सा आकर उनको पकड़वा कर उनको जेल में डाल दिए हम देखते हैं। దేవుని నామానికి మహిమ కలుగును గాక. नाम की महिमा हो। కానీ వీళ్ళ భక్తి ఆ చెరసాల్లో కూడా మానేయలే వాళ్ళు. परंतु उनकी भक्ति उस जेल खाने में भी उन्होंने छोड़ी नहीं है। అర్ధరాత్రి వేళలో వాళ్ళు ఏం చేసిందంటే आधी रात में उन्होंने क्या किया है? వాళ్ళు ప్రభుకు స్తుతులు ప్రభుకు కీర్తనలు పాడుతూ కనిపిస్తున్నట్టు చూస్తున్నాం. हम देखते हैं कि प्रभु को गीतों को गाते हुए प्रभु की आराधना करते हम उनको అంటే देखते हैं। చెరసాల్లో వాళ్ళకి అడ్డంకులు కావు బిడ్డలారా. उनको जेल खाने में भी उनको रुकावटें नहीं है। వాళ్ళకు నా కాళ్ళకు వంటి బొండం బిగేసింది అనేది అడ్డంకులు కాదు. అక్కడ రాడు पैरों में वो रॉड को भी बांध दिए, वो भी उनको रुकावट नहीं है। వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేసేటట్టుగా ఆయనను స్తుతించి ఆరాధించేటట్టు చూస్తున్నాం మనం. हम देखते हैं कि परमेश्वर की उपासना करते हुए परमेश्वर की आराधना करते हुए కొంతమందికి కదా రోగం వచ్చేటే సరిపోతుంది, ఇక ప్రార్థన అంతా మానేస్తారు. ఇక कुछ लोगों को थोड़ा सा बीमार हो जाने से वो प्रार्थना वगैरह ఎందుకు రాలేమంటే బాగా జ్వరం వచ్చింది అయ్యా నడవడానికి శాతం అయితే లేదని చెప్పేసి ఇంట్లో పడుకుంటారు. क्यों नहीं आए पूछने से वो बोलते हैं कि थोड़ा सा शरीर में तकलीफ हो जाने के कारण घर पे, లేకపోతే నాకు కాలు బాగా వస్తుంది, నడుము బాగా వస్తుంది, అందుకే రాలేకపోతున్నా అని చెప్తున్నారు. क्योंकि मेरे पैर बहुत दर्द कर रहे हैं, मेरा कमर बहुत ही दर्द कर रहा కానీ है। ఇక్కడ పౌలుకు సిలాసులకు బోండం బిగించినట్టుగా చూస్తున్నాం వాళ్ళ కాళ్ళలో. हम देखते हैं कि पौलुस और सिलास के उनके पैरों में रॉडों को लगा डाल दिया गया है, बांध दिया गया है। ఎంత నొప్పి మన వాళ్ళకుంటుంది మీకు అర్థం చేస్తున్నారు బిడ్డలారా. कितना दर्द उनके पैरों में होगा आप एक बार ఇలాగ చేతులు వెనుక దిక్కు కట్టివేసి उनके हाथों को ऐसे पीछे की ओर बांधकर వాళ్ళ కాళ్ళలో బోండం బిగేసి उनके पैरों में रॉड को डालकर అలా ఏసీ ఉంటాయి అనుకుంటారా, ఆ చెరసాల ఏసీ లేకపోతే కూలర్లో తిరుగుతారు అనుకుంటున్నారా. అక్కడ उस जो जेल खाने में एसी रहता है या कूलर रहता है ऐसा आप सोचते हो? భయంకరమైన దోమల మధ్యలో భయంకరమైన స్థితిలో వాళ్ళు ప్రభును అర్ధరాత్రి వేళ ఆరాధిస్తున్న బిడ్డలారా. भयंकर उस जेल खाने में उन मच्छरों के बीच में वो प्रभु को आधी रात में उपासना करते ఇలా हैं। భక్తిని మొత్తమే బంద్ చేద్దాము, ఇలా ఆరాధనను మొత్తమే లాక్డౌన్ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. उन्होंने सोचा कि इनके पूरे भक्ति को पूरी तरह से बंद कर देंगे, पूरी तरह से लॉकडाउन कर देंगे। అపోస్తలుల కార్యములో మనం ధ్యానించినప్పుడు 16వ అధ్యాయంలో प्रेरितों के काम उसके 16वें अध्याय में हम ध्यान करते समय ఇక్కడ 25వ వాక్యంలో స్పష్టంగా రాయబడిన బిడ్డలారా, वहाँ पे 25वें वचन में स्पष्ट रीति से ये बात लिखी हुई ఏ రీతిగా వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు బిడ్డలారా. इस तरह की परिस्थिति में वो परमेश्वर की वो आराधना कर रहे हैं। పరిస్థితి భయంకరంగా ఉన్నది అక్కడ. वहाँ पे उनकी परिस्थिति बहुत भयानक रूप से है। మీరు పై నుంచి 23 చదువుకుంటూ రండి. आप 23वें वचन से पढ़ते हुए आइए। జల్దీ. చాలా దెబ్బలు కొట్టి చాలా వాళ్ళని దెబ్బలు కొట్టారు. వాటిని చెరసాలలో వేసి వాళ్ళను జైల్లో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞ పొంది వాని లోపల చెరసాలలోనికి త్రోసివేసి వారి కాళ్ళకు బ్రోండ వేసి బిగించారు. వాళ్ళ కాళ్ళను కట్టేసి బ్రోండ వేసి బిగించారు గట్టిగా. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలాలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు దేవుని నామానికి మహిమ కలుగును గాక. प्रभु के नाम की महिमा हो। ఇటువంటి లాక్డౌన్ లో కూడా వాళ్ళు వాళ్ళకు ఒక దిక్కు కాళ్ళ పోటు నొప్పులు, ఇటు దెబ్బల నొప్పులు ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకు ఇంత భక్తిలో వాళ్ళకు లాక్డౌన్ ఉన్నప్పటికీ వాళ్ళు దేవుని ఆరాధించడం మానేయాలి బిడ్డలారా.
हम देखते हैं कि इस तरह के लॉकडाउन रहते समय में भी उनके पैरों में दर्द रहने के बाद, उनके शरीर में जो बेतें मारी गई है वो दर्द रहने के बाद भी वो परमेश्वर की उपासना करना उन्होंने छोड़ी नहीं है। కొంచెం జ్వరం వచ్చేసరికి थोड़ा सा बुखार आ जाने से हो जाता है, मुझे बहुत बुखार आ रहा है। యా శనివారం ప్రార్థన శుక్రవారం ప్రార్థన ఆదివారం కూడా ప్రార్థన గోలి కొడుతున్నారు. अभी वो शुक्रवार की प्रार्थना नहीं चाहिए, शनिवार की ఈరో प्रार्थना नहीं భక్తి ఈరో భక్తి चाहिए। ये कोई भक्ति है क्या? వ్యాధుల కోసానికి మనం దేవుడి యొక్క భక్తిని మానేసే భక్తి ఇది. थोड़ी बीमारी के लिए हम प्रभु के भक्ति प्रभु के వీళ్ళు క్రీస్తు కొరకు ఎన్ని శ్రమలు పడుతున్నారు కొంచెం వాళ్ళ ధ్యానం ఉన్నదా? ये मसीह के लिए कितना अपने आप को వాళ్ళకి అనేకమైన దెబ్బలు కొట్టారు బిడ్డలారా. अनेक सारे बेतों को उनको मारा गया है। ఆ కట్టెను కొట్టినప్పుడు చర్మం ఊసేస్తారు బిడ్డలారా. అటువంటి కట్టెలు కొట్టే బెత్తము जो बेते जो रहती है वो इस तरह की रहती है कि जब उससे मारा जाता है तो पूरे जो अपना चमड़ा रहता है वो बाहर निकल आता है। అటువా అట్టాలు కొడుతున్నారు బిడ్డలారా. इस तरह से वो लोग मार रहे थे। అయినప్పటికీ అర్ధరాత్రి వేళ సృష్టికర్త దేవుడు చంపిన తర్వాత నరకములో ఏది అధికారం ఉన్న దేవునికే వాళ్ళు పూజ చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు బిడ్డలారా. हम देखते हैं कि उस परमेश्वर से जो उनके मृत्यु के बाद उनके प्राणों को उनके आत्मा को जो नरक में डाल सकता है उस परमेश्वर से वो डर रहे हैं, इसलिए आधी रात में उसकी उपासना कर रहे हैं। అందుకే దేవుడు బిడ్డలారా వాళ్ళను దేవుడే స్వయంగా దిగి వచ్చి విడుదల చేయడం చూస్తున్నాం. हम देखते हैं कि इसीलिए परमेश्वर वहाँ पे उनके स्वयं उनके बीच में उतर आकर उनको वहाँ पे छुटकारे को दे दिए हैं। దేవుడి నామానికి మహిమ కలుగును గాక. के नाम की महिमा। నీవు దేవుని క్రీస్తు బిడ్డ అయితే आप मसीह के बच्चे रहने से దేవుణ్ణి ఆరాధించడానికి ఈ లోకంలో ఏ శాసనాలని ఆపదడానికి వీలు పడదు. इस संसार में कोई भी शासन आपको रुकावट लेकर नहीं आएगा प्रभु की उपासना करने के लिए। వాళ్ళు ఆజ్ఞాలు మనకు కనిపిస్తున్నది అక్కడ. वहाँ पे उनको रोक दिए हैं, उनको रुकावट कर दिए जैसा కానీ दिखता है। అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారు వాళ్ళు? तो आधी रात में वो लोग क्या कर रहे हैं? పడా హిందీ మే अच्छे से आधी रात के लगभग पौलुस और सिलास प्रार्थना करते हुए हाँ। परमेश्वर के भजन गा रहे थे। దేవుని నామానికి మహిమ కలుగును గాక. उनके नाम की महिमा हो। అన్ని దెబ్బలు తిన్నప్పటికీ सब मार खाने के बाद भी మూలం పడుకొని ఉంటారు మనమైతే. हम तो चुपचाप से सो जाते हैं। కొంచెం జ్వరం అంటే మూలం పడుతున్నాం మనము. थोड़ा सा बुखार आ जाने से తలకాయ चुपचाप నొప్పి सोते మూలం हैं। పడుతున్నాము. सिर दर्द होने से चुपचाप सो जाते हैं। నడుమునొప్పి గుడికి మానేస్తున్నాము. थोड़ा सा कमर दर्द देने से भवन में आना छोड़ देते हैं। అన్ని మానేస్తున్నాం మనము. हम सब कुछ छोड़ देते हैं। అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు इस तरह की परिस्थिति में भी वो लोग దేవుని ఆరాధిస్తున్నారు అర్ధరాత్రి వేళ. आधी रात में वो परमेश्वर की उपासना कर रहे हैं। అందుకే ఆ బిడ్డలను దేవుడే కాపాడిన బిడ్డలారా. इसलिए वो परमेश्वर ने ही खुद उनको ఒక పెద్ద భూకంపం జరుగుతుంది అక్కడ. वहाँ पे एक बड़ा भूकंप हुआ। చెరసాలలో ఉన్న ప్రతి ఆ తాళాలు తీగి పడిపోతున్నాయి బిడ్డలారా. जेल खाने में रहने वाले सारे जितने भी दरवाजे थे ताले थे सब टूट गए। అక్కడ ఉన్న ఆ సైనికుడు అనుకున్నాడు ఇక వీళ్ళందరూ పారిపోయారు, నన్ను ఆ రాజు చంపేస్తామని చెప్పేసి కత్తి పట్టుకొని తాను పొడుచుకుని దాని పరిస్థితిలో వచ్చేసాడు. वहाँ पे सब कैदी भाग गए हैं, वो सोचकर कि अब राजा मुझको मार देगा बोलकर वो खुद को ही मारने के लिए वो तैयार हो रहा था। అప్పుడు ఆగని అతనితో అన్నాడు. तब वो उन्होंने उनसे कहा कि तुम रुक जाओ। అప్పుడు ఆ దీపం పట్టుకొని మెల్లమెల్లగా చెరసాల లోపలికి చూస్తున్నాడు. तब वो धीरे धीरे वो दीपक को लेकर वो धीरे धीरे वो जेल खाने में आकर देखता है। వేలు ఊడిపోయాయి. सब बंधन जो थे जो बांधे हुए थे सब टूट गए। జైలు కాలం పెట్టిన తాళాలు ఊడిపోయినాయి. जेल खाने में जो दरवाजे पे लगाए गए ताले टूट गए। ఖైదీలు ఎక్కడ నాకన్నారు, ఎవరు కూడా పారిపోలే అక్కడ. जितने भी कैदी थे वो सब वहीं पे हैं, वो कहीं भागे नहीं। హల్లెలూయా. దేవుని బిడ్డలారా, परमेश्वर के बच्चों, నువ్వు భక్తివైతే तुम भक्ति करने वाले भक्त हो तो నీ యొక్క ధైర్యాన్ని బట్టి చూసి तुम्हारे धैर्य को देखकर క్రైస్తవ సమాజానికి గొప్ప రివైవల్ కలగాలి. मसीह समाज को एक बड़ा रिवाइवल आना चाहिए। గొప్ప ఉత్సవము ప్రతి క్రైస్తవుని కలిగించే వ్యక్తిగా మార్చబడాలి. प्रत्येक मसीह को एक ప్రభు కొరకు నిలబడిన బిడ్డలు వీరురా. मसीह के लिए खड़े हुए बच्चे ये हैं। ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని భయంకరమైన ఆ అడ్డంకుల మధ్యలో కూడా వీళ్ళు దేవుని ఆరాధించడానికి ఎంత ముందుకున్నారని చెప్పేసి వైరాగ్యము నీ ద్వారా ఇంకా సంఘాలు తగలాలే. आपके द्वारा आप सारे बाकी के कलीसियाओं को मसीहों को एक जलन आना चाहिए कि इतने कष्ट के समय में, इतने रुकावटों में, इतने लॉकडाउन में भी ये परमेश्वर के लिए खड़े रहे हैं, परमेश्वर की उपासना कर रहे हैं। అలాగా దేవుని బిడ్డలు దేవుని కొరకు నిలబడ్డట్టుగా మనం చూస్తున్నాం బిడ్డలారా. इस तरह से परमेश्वर के लिए परमेश्वर के बच्चे खड़े हुए हैं, ऐसा हम देखते हैं। వాళ్ళు తన జీవితం మీద వస్తున్న ఆ మరణాలను చూసి భయపడలే,
ఎవరికైతే అధికారం ఉంటుందో చనిపోయిన తన నరకంలో వేసే అధికారం ఎవరికి ఉంటుందో ఆయనకే ఆ సృష్టికర్త దేవునికి భయపడ్డారు కనుక దేవుడు వాళ్ళను విడిపించడం చూస్తున్నాం. हम देखते हैं कि उन पे आने वाली उस मृत्यु को देखकर वो डरे नहीं है, परंतु मृत्यु के बाद नरक में डालने का जो अधिकार जिस परमेश्वर को है उस परमेश्वर से उन्होंने डरे हैं, इसलिए उस परमेश्वर ने ही उनको आकर छुटकारा दिया। అలాంటి ఒక భక్తితో ముందు సాగుతున్న నా క్రైస్తవ నా ప్రియ సంగమా, इस तरह के भक्ति से बढ़ने वाले मेरे मसीह मेरे भाई बहनों, నీ సమస్యలకు నీ బాధలకు నీ కష్టాలకు అన్నిటికీ గొప్ప విడుదలను దేవుడు ఇవ్వబోతున్నాడు. आपके समस्याओं को आपके कष्टों को परमेश्वर एक बड़े छुटकारे को आपको देने जा रहे నువ్వు ఆయనకు భయపడుతున్నావు కనుక దేవుడు నీకు సమస్తము సమృద్ధిగా ఆశీర్వదించడానికి శక్తివంతునిగా ఉన్నాడు. उससे ही आप डर रहे हो, इसलिए आप संपूर्ण रूप से प्रभु आपको समृद्धि के साथ प्रभु आपको आशीष దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలను చూసి నువ్వు ఎప్పటికీ సంతోషం ఆనందమే చూస్తుంటుంటావు. అబ్బా నా దేవుడు నాకు కూడా ఇంత పెద్ద మహిమను చూపించని చెప్పేసి నువ్వు సంతోషపడతావు బిడ్డ. आपके जीवन में परमेश्वर जो अद्भुत कामों को करेगा, उसका अद्भुत कामों को देखकर, उन आश्चर्य कामों को देखकर आप हमेशा अपने जीवन में आनंदित और खुश रहोगे कि परमेश्वर ने मेरे ఏ సంతోషం అయితే శద్రక్ మేషక్ కలిగిందో, जिस आनंद को शद्रक मेशक और ఏ अबेदनगो, సంతోషం అయితే శిలాజుకు పౌలు కలిగిందో, जो संतोष सिलास और पौलुस को मिला, ఏ సంతోషం అయితే ఆ చెరసాలలో ఉన్న వ్యక్తులు కలిగిందో, जो आनंद उस जेलखाने में रहने वाले कैदियों को मिला, అదే సంతోషం నీకు కలగబోతున్నది. वही आनंद आपको मिलने जा रहा है। దేవుడు నీకు ఇచ్చే విడుదల బహుమానం ఆశీర్వాదము నువ్వు కలుగుతున్నావు అడుగుతున్న సమస్తం నీకు దయచేసి సమస్తం ఇవ్వబోతున్నాడు కనుక ఆ సంతోషం అతి శీఘ్రంగా నువ్వు చూడబోతున్నావు. प्रभु आपको एक बड़े छुटकारे को, आनंद को, परमेश्वर जो आप जो बातें परमेश्वर से मांग रहे हैं उन बातों को प्रभु आपको अद्भुत रीति से देने जा నువ్వు रहे हैं। మనిషికి కాదు భయపడేది, ప్రభుకు భయపడుతున్నావు కనుక, आप मनुष्य से नहीं परंतु उस परमेश्वर से, యేసయ్య చెప్పిన మాటకు భయపడుతున్నావు కనుక यीशु मसीह ने बताए उन बातों से डर रहे हो। నువ్వు వానికే భయపడాలి. ఎవరికైతే చనిపోయిన తర్వాత నరకంలో వేసే అధికారం ఉన్నదో ఆయనకి భయపడాలి. మళ్ళీ చెప్తున్నా, ఆయనకే భయపడాలని చెప్పి మాట కొనుసు లోపడ్డావు గనుక, దేవునికి భయపడుతున్నావు గనుక తప్పక దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాడు. और उसी परमेश्वर से आप डरना है जो आपको आप मर जाने के बाद आपके आत्मा को नरक में डालने का अधिकार जिससे है, उसी से आप डरना है। దేవుడి వాక్యాన్ని దీవించును గాక.